ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు వీడియోలో అందరికీ భోగి పండుగ గురించి తెలియజేస్తున్నానండి. ముందుగా మన ఓం శక్తి భక్తి ఛానల్ వీక్షకులందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు. ఈ భోగి మంటలు అనేది మనం ప్రాతకాలము అది కూడా బ్రహ్మ ముహూర్తంలో మాత్రమే వేస్తారండి. ఈ బ్రహ్మ ముహూర్తము 3 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో అందరూ కూడా కలిసి మన ఇంటిలో ఉన్నటువంటి కొత్త చెక్కలను తీసుకువచ్చి దాంట్లో చక్కగా పసుపు కుంకుమ అక్షంతలు వేసి దాని తర్వాత కొంచెం ఆద్యంగా ఆవు నెయ్యిని పోసి దానిపైన కర్పూరాన్ని పెట్టి ఆవు పిడకలు కూడా పెడతారండి. ఆవు పిడకలు కూడా పెట్టి చక్కగా వాటిని అంటిస్తారు. భోగితో మనకు ఉన్నటువంటి ఎటువంటి దోషాలైనా సరే ఆ దేవదేవుడైనటువంటి మహాదేవుడు ఈ రూపంలో తీసివేస్తాడు అని చెప్పి ప్రతీతండి. ఇది సంక్రాంతి అనేది రైతుల పండుగ. ఈ రైతుల పండుగ అనేది చాలా స్పెషల్ అండి. భోగి అనేది పొద్దున పూట అందరూ కూడా గుమికూడి ఉండి అందరూ చక్కగా మంట వేసుకునే ఆ వాతావరణం అనేది చాలా చాలా బాగుంటుందండి. అందుకే పట్నం నుంచి కూడా పట్టణాన్ని వదిలిపెట్టి పల్లెటూళ్ళకే వస్తారు. అందరూ కూడా పల్లెటూళ్ళలో ఉండేటువంటి ఆ మట్టి వాసన అనేది మన వంటికి పీల్చుకోవటం వల్ల మన వంటిలో కూడా కొన్ని రకాల ఎంజైమ్స్ అనేవి విడుదలవుతాయి అంటండి. అలా మన మట్టి వాసన అనేది మన శరీరానికి కూడా అవసరము అనేది మన శాస్త్రాల నీతి అన్నమాట. దాంతోపాటుగా మనం దీంట్లో వేసేటువంటి ఆవు పేడ నుంచి వచ్చేటువంటి వాసన అనేది కొన్ని విష క్రిములను నాశనం చేస్తుంది. దాని నుంచి వచ్చినటువంటి వాసనను కూడా మనం పీల్చడం వల్ల కొన్ని రోగాలు అనేవి తొలగిపోతాయి. అలాగే మనం ఈ మంటను ఎప్పుడూ కూడా మన ఇంటికి తూర్పు దిశగా అనేది మనం వేయాలండి. తూర్పు దిశగా కానీ ఉత్తర దిశగా కానీ మనం వేసుకుంటే చాలా మంచిది. ఈ విధంగా మనం చేసిన తర్వాత దీని దగ్గర మనం ఒక బిందెలో నీటిని పెట్టి మనం స్నానం చేసే నీటిలో కనుక దాంట్లో నుంచి మనం ఒక చెంబుడు నీళ్లు కనుక తీసుకెళ్ళి కలుపుకొని స్నానం చేస్తే ఎటువంటి దోషాలు ఉన్నా సరే తొలగిపోతాయి. అలాగే భోగి మంట అయిపోయిన తర్వాత కూడా ఆ ఉన్నటువంటి బూడిదను మనం విభూదిలాగా బొట్టుగా పెట్టుకుంటే ఎటువంటి నరదిష్టి దోషాలైనా సరే కొన్ని పాపాలు అనేవి కూడా తొలగిపోతాయి అనేది శాస్త్రాల నమ్మకం అన్నమాట. చూసారా, అందరికీ భోగి మంటలు ఉన్న విశిష్టత అనేది అర్థమైందా? అది కూడా చలికాలంలోనే వస్తుంది. అందరికీ కూడా హ్యాపీ భోగి పండుగ శుభాకాంక్షలు. అందరూ కూడా సంక్రాంతిని బాగా ఎంజాయ్ చేయండి. మర్చిపోకుండా ఎంజాయ్మెంట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.